పెన్నిధి గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా తనయుడు యువ నాయకుడు షేక్ బషీర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి బషీర్ కు జన్మదిన శుభాకాంక్షలు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తండ్రికి తగిన తనయుడిగా మంచి పనులు చేసి తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. దేవుడు ఇలాంటి తమ్ముడిని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీర్ఘాయుషు అష్టైశ్వర్యాలు మెండుగా ఇవ్వాలని మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈరోజు మా ముస్తఫా గారి తనయుడు షేక్ మొహమ్మద్ ముబషీర్ పుట్టినరోజు. మా తమ్ముడు, మా అన్న ఎప్పుడు నాకు తోడుంటూ రాజకీయాల్లోనే కాదు నా ప్రతి అడుగులో కూడా నేనున్నాను అని చెప్పి నాకు మున్నంటూ నడిపిస్తూ చేస్తూ నేను ఈరోజు రాజకీయాల్లో ఉండగలుగుతున్నాను అని అంటే ముఖ్యంగా ఉన్న నలుగురు కారణాలు. నా 4 పిల్లర్స్, మా నాన్నగారు, అలాగే మా తమ్ముడు, మా భర్త, అలాగే నా కొడుకు. మరి వీళ్ళు నలుగురు కూడా నాకు ఎప్పుడు తోడున్నారు. దాంట్లో నాకు ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ నేను ప్రతి వేసే అడుగులో కూడా నేను ఉన్నానని చెప్తున్నారు. ఈరోజు తన పుట్టినరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మన గుంటూరు తూర్పులో యువత అంతా తరలి వచ్చారు తన పుట్టినరోజు సెలబ్రేషన్స్లో. మరి ఉన్న ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఉన్నత స్థానాలు తను ఏ విధంగా మరి వెళ్ళాలనుకుంటున్నారో, మరియు అభివృద్ధి పరంగా తను ఎలా అభివృద్ధి చెందాలో, ఎలాగో బిజినెస్ ప్రతి దాంట్లో కూడా ముందుంటున్నాడు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎంతో సంతోషంగా తన జీవితం కొనసాగాలని దేవుడు నాకు ఒక మంచి తమ్ముడు ఇచ్చినందుకు ముందుగా ప్రతి దానికి కూడా నాకు వెన్నంటూ ఉన్న మా తమ్ముడికి ఎప్పుడు నేను తోడుంటానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అబ్బు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హిందూ కాజా ఫార్మసీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్పోర్ట్స్ మీటు గత 5-6 సంవత్సరాల బట్టి మేము చేస్తున్నాం. ఇంటర్ కాలేజియేట్, దాంతోపాటు రాష్ట్రంలో అనేక కాలేజెస్ నుంచి మా టీమ్స్ వస్తున్నాయి. ఉదాహరణకు రాజమండ్రి నుంచి వచ్చారు, అట్లానే రాయలసీమ నుంచి వచ్చారు, ఉత్తరాంధ్ర నుంచి రావడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం వల్ల ఏంటంటే ఫార్మసీ కాలేజెస్లో పిల్లలు సరైనటువంటి అవగాహన కల్పించడం, వాళ్ళ కెరియర్ ఓరియంటేషన్లో స్పోర్ట్స్ కూడా భాగం చేయడం.